అబ్దుల్లాపూర్ మెట్లో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. డీసీఎం వాహనంలో గుట్టు చప్పుడు కాకుండా సిమెంట్ బస్తాల వెనుక గంజాయి తరలిస్తున్న నిందితుడిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం నుంచి రాజస్థాన్ తరలిస్తున్న 6 కోట్ల విలువైన 1200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ పట్టుబడిగా మరో 3 పరారీలో ఉన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 1210 kg ఆఫ్ గాంజాని అంతా కలుపుకుంటే 6 crores 25 lakhs టోటల్ ప్రాపర్టీ అది సీజ్ చేయడం జరిగింది. రాజస్థాన్ నుంచి బయలుదేరి మల్కాన్గిరి ఒడిశాకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రాజస్థాన్ కు తరలిస్తున్నారు దీన్ని వై హైదరాబాద్. దీంట్లో తరలించే సమయంలో మనము చాలా రోజుల నుంచి గాంజా మనం హైదరాబాద్ సిటీ అండ్ ట్రై కమిషనరేట్ లో ఎంటైర్ రాష్ట్రంలో కూడా డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలని చెప్పేసి ఆనరబుల్ సీఎం సీనియర్ అఫీషియల్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ చాలా కమిటెడ్ గా వర్క్ చేయాలనే ఒక మోటివేషన్ మామూలు మోటివేట్ చేశారు. దానికి అనుగుణంగానే మా ఆఫీసర్స్ అంతా కంటిన్యూస్ గా యాక్టివిటీ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ మీద ఉన్నాం. దీంట్లో ఒక నేరస్తుడు ఈ కన్సైన్మెంట్ లో తీసుకెళ్లి అక్కడ ఇస్తే 5 lakh rupees ఈయనకు డ్రైవర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మన దగ్గర పట్టుకున్న విక్రమ్ విష్ణోయ్ అలియాస్ వికాస్ ఉన్నాడు. ఇతను ఉస్మాన్ తహసీల్ ఆఫ్ జోధ్పూర్ డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇంకొక రామ్లాల్ అనే అతని ద్వారా వెహికల్ తీసుకొని దెన్ ముఖ్యంగా దేవీలాల్ అనే అతని మీడియేటర్ తీసుకొని వీళ్ళకి సప్లై చేయడం అల్టిమేట్ ఎండ్ అయూబ్ ఖాన్ దగ్గరికి వెళ్తుంది. ఇందులో ఏంటంటే మాకు టోటల్ నెట్వర్క్ మీద టోటల్ అవగాహన ఉంది. వీల్ గెట్ ద అక్యూజ్. మళ్ళీ మేము ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం కూడా ఇతన్ని మనం పోలీస్ రిమాండ్ తీసుకొని ఇంకా ఇంటరాగేషన్ లో అతన్ని ఇంటరాగేట్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు రావడానికి చాలా